పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి త్యాగం చేసిన సీనియర్లకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కొంతమంది నేతలకు సీట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన త్యాగాన్ని నేను మరవలేను అన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రం కోసం, దేశం కోసం జట్టు కట్టాం. సాంప్రదాయ రాజకీయాలు ఉండి ఉంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్ళమన్నారు. వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ కళ్యాణ్ భావించారు. ఓటు చేయకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు. పొత్తులు లేకుండా కూడా పోటీ చేస్తామని గుర్తు చేశారు. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి త్యాగం చేసిన సీనియర్లకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కొంతమంది నేతలకు సీట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన త్యాగాన్ని నేను మరవలేను అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రం కోసం, దేశం కోసం జట్టు కట్టాం. సాంప్రదాయ రాజకీయాలు ఉండి ఉంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్ళమన్నారు. వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ భావించారు. ఓటు చేయకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని చెప్పారు. పొత్తులు లేకుండా కూడా పోటీ చేస్తామని గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ స్వప్న. ఇది చూసుకుంటే ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పుకోవచ్చు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇటు వైనాట్ 175 అని చెప్పి వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా టీడీపీ, బీజేపీ, జనసేన ఏదైతే ఉన్నాయో ఈ కూటమి 160 సీట్ల గెలిపే లక్ష్యంగా ప్రధానంగా దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో చూసుకుంటే ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వారు రానున్న ఎన్నికల్లో ఎలా వ్యూహాలు రచించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎన్నికల ప్రచారంలో తన పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కింద స్థాయి కార్యకర్తలను ఏ విధంగా వాడుకోవాలి, ఇలా పూర్తి సమాచారాన్ని ఎమ్మెల్యే అభ్యర్థులకి కొన్ని సూచనలు, సలహాలు ఇవన్నీ నిన్న విజయవాడలో జరిగిన టీడీపీ వర్క్ షాప్ లో ప్రధానంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో, చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు బీజేపీ సంబంధించి అటు జనసేన సంబంధించిన కొంత ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తగా వచ్చిన వారు కానీ, లేకపోతే పాతగా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వారు కానీ ఇలాంటి వారికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోజు చూసుకుంటే ఇదే క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఈ 12 నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ ఒక దర్శి మినహాయించి 11 నియోజకవర్గాలకి అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక వైసీపీ చూసుకుంటే 12 నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి ఉంది. ఒక టీడీపీలో దర్శి ఒక్కటే ఇంకా అభ్యర్థులను ఖరారు చేయని పరిస్థితి ఉంది. అయితే దర్శిలో వైసీపీ అభ్యర్థిగా ఇటు డాక్టర్ బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను అభ్యర్థిగా పోటీ చేయనున్న పరిస్థితిలో ఇటు దర్శిలో టీడీపీ మాత్రం ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా గోరింట్ల రవికుమార్ అనే అతన్ని తాజాగా నియమించింది. అయితే ప్రస్తుతం అతనే అభ్యర్థి అని మాత్రం డిక్లేర్ చేయని పరిస్థితి ఉంది. ఏదైతే టీడీపీ 5-6 సీట్లు ఉన్నాయో ఇంకా ప్రకటించాల్సింది రాష్ట్రంలో, వాటిలో దర్శి కూడా ఒకటి కీలకంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇది దర్శి సిద్ధారాఘరావు ఎవరైతే సిద్ధారాఘరావు ఉన్నారో మాజీ మంత్రి, ప్రస్తుతం వైసీపీలో ఉన్న నాయకుడు. ఆయన సిద్ధారాఘరావు టీడీపీలోకి జాయిన్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఈ క్రమంలో సిద్ధారాఘరావు వచ్చే వరకు వెయిట్ చేసే పరిస్థితి అయితే ఇటు టీడీపీ ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే సిద్ధారాఘరావు రావడానికి ఇష్టంగా ఉన్నప్పటికీ ఇటు నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో టీడీపీ చంద్రబాబు కుమారుడు, అట్లాగే రాష్ట్ర జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కొంత సిద్ధారాఘరావు రాకని అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే టీడీపీలో మాజీ మంత్రిగా ఉన్న తర్వాత తన ఆస్తులు కాపాడడానికి 2019 వైసీపీ అధికార పార్టీ రంగాలే దాంట్లోకి మారారు. ఇలా ఎవరైతే తమ ఆస్తులు వాటిని కాపాడుకోవడానికి పార్టీలు మారారో అలాంటి వారు మళ్ళీ టీడీపీలోకి వచ్చేందుకు అవకాశం లేదని కొంత ఈ సిద్ధారాఘరావు రాకని అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఏవైతే ఉన్నాయో ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొండేపి, చీరాల, పచ్చూరు ఈ మూడు చోట్ల వైసీపీ తీవ్రంగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఉంది. 2014-2019 ఎన్నికల్లో అంటే వైసీపీ ఆవిర్భవించిన నాటి నుండి చూసుకుంటే ఇటు కొండేపి కానీ, చీరాల కానీ, ఇటు పచ్చూరు కానీ ఈ 3 చోట్ల ఒక్కసారి కూడా గెలిచిన పరిస్థితి లేదు. కొండేపి గురించి చెప్పుకుంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ స్థానాలు ఉన్న అన్ని చోట్ల వైసీపీ విజయం సాధించినప్పుడు కొండేపిలో మాత్రం చరిత్ర పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి అయితే మాత్రం కొండేపిలో మాత్రం గట్టి అభ్యర్థులు పెట్టింది వైసీపీ అధిష్టానం. టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డోలా బాలవీర స్వామి గత 2 సార్లుగా ఈయన ఎమ్మెల్యే గెలిచాడు. రేపు 3వ సారి కూడా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. 3 సార్లు కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో ఇటు డోలా బాలవీరాంగ స్వామి ఉన్నప్పటికీ దాన్ని అడ్డుకునేందుకు ఈసారి ఎట్లయినా కానీ వైసీపీ జెండా ఎగరేయాలని చెప్పి గట్టి పరిస్థితిలో ఏదైతే డాక్టర్ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన వైసీపీ నేత ఆయన్ని
కొండేపి తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా వైసీపీ నుంచి అభ్యర్థిగా పెట్టిన పరిస్థితి ఉంది. ఈ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ కొండేపికి రావడంతో అక్కడ కొంత గట్టి పోటాపోటీ కనబడుతుంది. ఇద్దరు ప్రచారంలో ప్రస్తుతం దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మండల స్థాయి నాయకులు, దిగువ స్థాయి నాయకులతో వాళ్ళని కలుపుకొని వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకొని అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో చూసుకుంటున్న పరిస్థితి ఉంది. మరో తీసుకుంటే చీరాల్లో అయితే త్రిముఖ పోరు సాగుతుందని చెప్పి మనం చెప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే చీరాల్లో వైసీపీ ఇన్ఛార్జ్ గా వైసీపీ అభ్యర్థిగా కర్ణం బలరాం ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు కర్ణం బలరాం కొడుకు కర్ణం వెంకటేశ్వర బాబుకి వైసీపీ రేపు అభ్యర్థిగా అవకాశం కల్పించింది. మరోవైపు తీసుకుంటే ప్రస్తుతం టీడీపీకి మాత్రం ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మద్దులూరి మారకొండయ్య, ఆయన్నే రేపు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఇటు టీడీపీ తాజాగా ఏదైతే జాబితా ఆ జాబితాలో ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటాపోటీ నడుస్తుంది. ఇప్పటికే ఇద్దరు కర్ణం వెంకటేష్ అయితే గత 3 కాలం నుంచి పార్టీ బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకొని ఆల్రెడీ జనాల్లోకి వెళ్తున్న పరిస్థితి. అట్లాగే గత 6 నెలల కాలం నుంచి ఇటు కొండయ్య కూడా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం మొదలు పెట్టారు. ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డులు ఇద్దరు నాయకులు చుట్టేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆమంతి కృష్ణమోహన్ ఎవరైతే ఉన్నారో ఆమంతి కృష్ణమోహన్ గతంలో 2019లో చీరాల వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పర్చూరు ఇన్ఛార్జిగా కొంతకాలం చేశారు. ప్రస్తుతం అయితే పర్చూరు ఇన్ఛార్జి నుంచి కొత్తగా అక్కడ ఎడం బాలాజీ నియమించడంతో ఆమంతి కృష్ణమోహన్ పాత్ర కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఆమంతి కృష్ణమోహన్ మొదటి నుంచి చీరాల వైసీపీ టికెట్ ని ఆశిస్తున్న పరిస్థితి ఉంది. గట్టి ప్రయత్నం కూడా చేసినప్పటికీ అది ఫలించలేదని చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఆయన ఆమంతి కృష్ణమోహన్ నవోదయం పార్టీ అయితే 2014లో ఏదైతే ఆటో సింబల్ నవోదయం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన తర్వాత టీడీపీలోకి వెళ్ళాడు. సేమ్ అదే పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థిగా అంటే ఆ పార్టీ తరఫున ఆటో సింబల్ మీద పోటీ చేసే ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే ఇటు వైసీపీ ఇటు టీడీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా ఆమంతి నవోదయం పార్టీ తరఫున ఆమంతి కృష్ణమోహన్ కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. ఇదే జరిగితే చీరాల్లో త్రిముఖ పోరు నెలకొంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఇటు ఒంగోలు కానీ, గిద్దలూరు కానీ, మార్కాపురం కానీ, దర్శి కానీ ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ పోటాపోటీ ఎవరైతే నాయకులు ఉన్నారో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులతో పాటు అటు వైసీపీ నాయకులు ప్రచారం అయితే తీవ్ర స్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒంగోలులో అయితే ఇటు ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 10 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల అభ్యర్థులను వైసీపీ అధిష్టానం మార్చిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో గత ఎన్నికల్లో పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి రేపు రానున్న ఎన్నికల్లో కూడా పోటీ చేయన్నారు. 11 అభ్యర్థులను మార్చిన వైసీపీ అధిష్టానం బాలినేని శ్రీనివాసరెడ్డిని మాత్రం అదే ప్లేస్ నుంచి మళ్ళీ మరోసారి కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో చూసుకుంటే ఇది బాలినేనికి కానీ ఇటు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ కానీ రోజు నిత్యం కొంత వైరం నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు పై ఎత్తులు వేసుకుంటూ ఒకరు విమర్శించుకుంటూ ఇటు మీడియా సమావేశాలు నిర్వహించి మరి ఒకరినొకరు దూషించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నీవు 5 ఏళ్ల కాలంలో ఏం చేశావు, గత 5 ఏళ్ల కాలంలో ఏం చేశావు అని చెప్పి ఇటు దామచర్ల జనార్దన్ విమర్శించడంతో పాటు నేను పట్టాలు ఇచ్చానని చెప్పి ఈయన తాజాగా ఇచ్చిన పట్టాల గురించి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ కొంత ఒంగోలు అయితే హాట్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే గిద్దలూరులో టీడీపీ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఎవరైతే ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డిని టీడీపీ అధిష్టానం రేపు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తుంది. ఈ క్రమంలో చూసుకుంటే ఈ అశోక్ రెడ్డి ఆల్రెడీ అశోక్ రెడ్డికి స్థానికంగా ఉన్న జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత వైరం నడుస్తున్న పరిస్థితి ఉంది. గతంలో వాళ్ళు ఎవరైతే జనసేన నాయకులు స్థానిక నాయకులు ఉన్నారో వారు అశోక్ రెడ్డి వైఖరిని తీవ్రంగా మీడియా సమావేశం నిర్వహించి మరి దూషించిన పరిస్థితి ఉంది. అశోక్ రెడ్డికి మేము సపోర్ట్ చేయమని కూడా చెప్పారు. అయితే ఆ పరిస్థితి కొంత మారిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ జాతి బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వీరు లోకల్గా ఉన్న జనసేన నాయకులు ఇటు అశోక్ రెడ్డికి మద్దతు ఇస్తారా లేక దూరంగా ఉంటారా అనేది కొంత సందిగ్ధంలో నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే ఇటు అశోక్ రెడ్డికి కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బరిలో ఉన్నాడో వైసీపీ తరఫున ఈ కుందుకూరు నాగార్జున రెడ్డి కానీ వీరిద్దరి మధ్య కొంత మాటల యుద్ధం జరుగుతుందని చెప్పుకోవాలి. గత 5 ఏళ్ల కాలంలో ఏం చేశారని చెప్పి అశోక్ రెడ్డి ప్రశ్న మేము అన్ని పథకాలు ఇచ్చామని చెప్పి ఇటు వైసీపీ చెప్తున్న పరిస్థితి ఉంది. మేము జగనన్న ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటినే బేస్ చేసుకుని వచ్చే ఎన్నికల్లో కూడా మేము పోటీ చేసి గెలుస్తామని చెప్పి అతను ఇటు వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్న క్రమంలో నా పొత్తు ఏదైతే ఉందో 140 సీట్లు గెలిచి మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది స్వప్న ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ ఆల్మోస్ట్ 6-7 సీట్ల దగ్గర కొంత ఫాస్ట్ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి 4 నుంచి 5 నియోజకవర్గాల్లో మాత్రం కొంత అభ్యర్థులు స్లోగా ఉన్నారు. అక్కడ ప్రచారం ఆ స్థాయిలో జరగట్లేదని చెప్పుకోవచ్చు. ఈ మాడుగుల నియోజకవర్గం ఈ గొండుపాలెం గ్రామంలో
కోటపాడు మండలంలో నేరుగా హెలికాప్టర్లు ఇక్కడికి వస్తారు. మళ్ళీ ఇక్కడి నుంచి నేరుగా ఆయన ఏలూరు వెళ్తూ ఉన్నారు. అందుచేత ఈ సభను విజయవంతం చేయమని ముఖ్యంగా రైతాంగాన్ని కోరుతున్నాను. ఇప్పుడే మా పెద్దలు చెప్పారు ఎందుకు రైతాంగాన్ని సభ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కదిలిరా అనే సభ మొత్తం కదిలిస్తుంది. కింద నుంచి పై వరకు కదిలించి జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ సంయుక్త ప్రభుత్వం జనసేన తెలుగుదేశం అన్నదమ్ముల్లాగా రామలక్ష్మణులాగా కృష్ణార్జునులాగా ఉభయులు కలిసి వేళ శంకారం ఊరిస్తున్నారు. ఈ శంకారం ఇక్కడితో ప్రారంభమై రేపు ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గద్దెదించడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం.